నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో రేషన్ డీలర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కూడా ఏదైతే హామీలు ఇస్తానని చెప్పిందో మరి ఆ హామీల ప్రకారం కూడా హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా గతంలో ఒకసారి అయితే వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే రేషన్ డీలర్లు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి? తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే, నా పేరు నాయకోటి రాజు, రేషన్ డీలర్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని, ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షుని కూడా 6 సంవత్సరాలు పనిచేసిన. ఇప్పుడు మాకు దాదాపు 35-40 ఏళ్ల నుంచి వ్యవస్థలో పనిచేస్తున్నాం. నేను కూడా 90లో వచ్చిన, 90 నుంచి పనిచేస్తున్నాం. మరి అప్పుడు మాన్యువల్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కమిషన్ మేము పట్టుకొని వచ్చేది. ఈ యొక్క ఈ పాస్ పెట్టినప్పటి నుంచి, ఫ్రీ బియ్యం అప్పటి నుంచి దాదాపు 2 ఏళ్ళు కూడా అయిపోయింది. మరి 6 నెలల కమిషన్ ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చీకటి రోజు అని అనుకుంటున్నాం. ఎందుకు అని అనుకుంటే ప్రజలకు తెలవాలి, ప్రజాప్రతినిధులకు తెలవాలి. ఈ రోజు బీద బడుగు బలగైన వర్గాలకు, కోట్లాది జనాలకు మేము ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర బియ్యాన్ని మేము పంపిణీ చేసి మరి డస్ట్ లో, వానలో, ఎండలో, చలిలో మరి అన్ని రకాలుగా కూడా స్ట్రగుల్ అయ్యి పేద ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇంప్లాయ్మెంట్ సరెండర్ చేసి దీంట్లో జాయిన్ అయ్యి అన్ని రకాల కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని చేస్తున్నందుకు మాకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల కమిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా చీకటి రోజు అని బాధిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 చిల్లర కుటుంబాలు, మేము రెంట్స్ కానీ, తూకం చేసిన అటువంటి వ్యక్తికి కానీ, అమాలి కానీ, మరి మా పిల్లలకు కానీ ఫీజులు కానీ, జీవనోపాధి దీని మీదనే ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి వచ్చినాం. కాబట్టి మాకు నెల ఇవ్వవలసిన కమిషన్ ఇవ్వకుండా మరి కేంద్రం నుంచి రాలేదని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులతో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మంత్రి గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేస్తామని చెప్పి మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ, దసరా పండుగ వస్తుంది కాబట్టి మాకు 31 లోపల కమిషన్ ఇవ్వకపోతే 1వ తారీఖు 2వ తారీఖు కమిషనర్ ఆఫీస్ ముందల రోడ్డు మీద మేమందరం కూడా ఉపవాసం నిరసన తెలిపేందుకు ఏకగ్రీవంగా తీర్మానం రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లు ఎక్కడ ముట్టడి చేయకుండా, ఎవరిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మన కమిషనర్ ఆఫీస్ ముందర ఉన్నటువంటి రోడ్డు పైన మేము నిరసన తెలిపి ఉపవాసం ఉండేందుకు 2 రోజులు కూడా నిర్ణయించుకొని మరి 3వ తారీఖు నుంచి 1వ తారీఖు 2వ తారీఖు తెరవం, 3వ తారీఖు నుంచి మా కమిషన్ ఇచ్చిందాకా మేము దుకాణం తెరవద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరూ కూడా డిసైడ్ చేసి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు మరి గతంలో కూడా మీకు సంబంధించిన వాళ్ళే రేషన్ డీలర్లు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా 5వ తారీఖు రోజు ఒక రోజు బంద్ పెడుతున్నాం రేషన్ షాప్లకు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు ఏమి అంటే ప్రభుత్వం మీతో సంప్రదింపులు జరపలేదా? అంటే గత నెలలో మేమే 30 తారీఖు లోపల కమిషన్ ఇవ్వకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బంద్ పెడతామని గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మీ లాంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందుకు వచ్చి మాకు కమిషన్ ఇవ్వలేదు, కమిషన్ ఇవ్వకపోతే మేము సెప్టెంబర్ 1 నుంచి తెరవమంటే ఆగమేఘాల మీద గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు రాత్రి 11 గంటల దాకా కూడా సంబంధించిన అధికారులను కూర్చోబెట్టి మాకు 3 నెలల కమిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ లోపల రెగ్యులర్ కమిషనర్ గారు వస్తారు కాబట్టి ఆయనతో మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి అలా ప్రభుత్వం ఈరోజు 6 నెలల కమిషన్ ఇవ్వకపోవడం అనేది దురదృష్టం. మరి దీని మీద మేము ఈరోజు దేశంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ పాస్ పెట్టిందే తెలంగాణ రాష్ట్రంలో. ఈ పాస్ ద్వారా భారతదేశంలోనే నెంబర్ 1 పంపిణీ అని ఎన్నో సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన 3 నెలలు కూడా ఫ్రీ బియ్యం కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం రాష్ట్రంలోనే దేశంలోనే 95% కంటే ఎక్కువ పంపిణీ చేసి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పనిచేసినటువంటి డీలర్లము ఈరోజు మాకు కమిషన్ ఇప్పించకపోవడం అనేది ఎంత దురదృష్టమో. గౌరవ మంత్రి గారు రెస్పాన్సురా, ముఖ్యమంత్రి గారా, మరి సంబంధించిన అధికారా, మరి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. రాష్ట్రంలో బడ్జెట్ లేదు, సో ఏది కూడుకున్నా కానీ బడ్జెట్తో కూడుకున్న అంశమే. రాష్ట్రం దగ్గరనే పైసలు లేవని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న పరిస్థితి. సో మీకు రావాల్సిన బకాయిలు కావచ్చు, అలాగే ఈ కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, ఒక సామాన్యుడిగా, ఒక సామాన్య రేషన్ డీలర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్.
మీరు ఎందుకంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు కాబట్టి మా బాధలు అర్థం చేసుకుంటారని మీకు విన్నవిస్తున్నాం. మన క్యాబినెట్లో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి 12 మంది మినిస్టర్స్ ఉన్నారు. ఈ మినిస్టర్స్కి ప్రతి నెల జీతాలు వస్తున్నాయా లేవా? ఎమ్మెల్యేలకు జీతాలు వస్తున్నాయా లేవా బడ్జెట్ లేనప్పుడు? మేము కష్టం చేసి ఈరోజు రేషన్ డీలర్ అంటే పిహెచ్డి ఎస్ఎస్సి నుంచి ఎంఏ డబుల్ ఎంఎస్సి పిహెచ్డి చేసిన రేషన్ డీలర్లు కూడా ఈ యొక్క వ్యవస్థలో ఉన్నారు. ఈరోజు మేము చాలని కమిషన్తో మరి ఈరోజు మేము నడుపుతున్నాం. మడిగ కిరాయి మేము 3 నెలల ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీరు 3 నెలలు ఒకటే నెలలా ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేసి 3 నెలల మీకు రేషన్ అందజేసినాము, మరి బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు. అలాంటి పరిస్థితుల్లో మేము అందజేసిన మా రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇచ్చిన కానుక ఏంటంటే 6 నెలల నుంచి కమిషన్ ఇవ్వలేదు. 6 నెలల నుంచి కమిషన్ ఇవ్వకుంటే మాకు రేషన్ షాపు అద్దె ఎలా కట్టాలి, మా దగ్గర పనిచేసే పిల్లగానికి ఎలా మరి మేము పేమెంట్ చేయాలి, మరి కరెంట్ బిల్ ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా మా ఈ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా నిన్న 2-3 రోజుల క్రితం ప్రెస్ మీట్లో మన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గ్రాండ్గా జరుపుకోవాలి, ఆడపిల్లలు ఆడపడుచులు అన్నప్పుడు మరి మా భార్యలు కూడా మీకు ఆడపడుచులే కాబట్టి, మా పిల్లలు కూడా మీకు పిల్లలే కాబట్టి మా పిల్లలు ఈరోజు మరి ఉపవాసం ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యమంత్రి గారికే ఇది సూటి ప్రశ్న. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30 తారీఖు వరకు మేము 6 నెలల కమిషన్ మాకు రిలీజ్ చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. నా డిమాండ్, మా పరిస్థితులను అర్థం చేసుకోండి. మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు మరి వారు కూడా శాఖ మాత్యులు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి మీకు ఇచ్చేది ఈ 140 రూపాయల కమిషన్ అది వేస్ట్, మన ప్రభుత్వం వస్తే 300 కమిషన్ గౌరవ వేతనం ఇస్తామన్న ఉత్తమ్ కుమార్ గారు మరి ఈరోజు మీరు అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మీరు మర్చిపోయారేమో, కొంచెం ఒక్కసారి గుర్తుంచుకోండి. దయచేసి మమ్మల్ని ఆలకించండి. 17,000 మంది రేషన్ డీలర్లు అంటే 2 లక్షల మంది మన తెలంగాణలో మరి మీకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 70 రూపాయల కమిషన్ నుంచి 140 రూపాయల కమిషన్ చేసింది. ఎందుకు చేసింది? ఎలక్షన్స్కి ముందు చేసింది. ఆ రోజు మీరు వాళ్ళని హేళన చేసిండ్రు. మన ప్రభుత్వం వస్తే మనం 300 రూపాయలు కమిషన్ 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. దయచేసి ఆ మాట మీద కట్టుబడండి. అది కూడా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తలేం. మీకు ఇంకొక 2 నెలల టైం ఇస్తున్నాం. నవంబర్ అంటే దసరా దీపావళి అయిపోయిన తర్వాత ఆ 300 కమిషన్ ప్లస్ మరి ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో దాని మీద కూడా రేషన్ డీలర్లను మేము ప్రణాళిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లందరినీ కూడా ఒక ఐక్యత చేసి ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో మీకు మెమోరాండం ఇద్దామని ఆలోచన చేస్తున్నాం. సార్ దయచేసి మాకు 6 నెలలు ఏదైతే మేము మీకు పని చేశామో ఆ పనికి మాత్రమే కూలీ ఇవ్వమంటున్నాం, కమిషన్ ఇవ్వమంటున్నాం. మేము మిమ్మల్ని ఏమీ గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. మీ దగ్గర బడ్జెట్ లేదని మీరు ఎన్నో బహిరంగ సభల్లో చెప్పినారు. పైసా లేదు, అప్పు ఇస్తలేరు. ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వనప్పుడు మా సామాన్య రేషన్ డీలర్లకు ఎట్లా అప్పిస్తారని చెప్పేసి మీ పత్రిక ముఖ ఎలక్ట్రానిక్ మీడియాగా మేము ప్రశ్నిస్తున్నాం. సార్ 17,000 మంది రేషన్ డీలర్ల మీద మీరు ప్రేమ అభిమానం ఉంటే మేము బతుకమ్మ పండుగ మరి దసరా పండుగ జరుపుకోవాలనుకుంటే ఈ 6 నెలల కమిషన్ మీరు 30 తారీఖు లోపల రిలీజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిల్లర డబ్బులతోని గంపెడంత రేషన్ ఇచ్చి, చిల్లర డబ్బులతోని గంపెడంత రేషన్ ఇచ్చి మేమే రేషన్ డీలర్లం, ఓ ప్రభుత్వమా మాకేది మా వేతనం. చిల్లర డబ్బులతోని గంపెడంత రేషన్ ఇచ్చి, చిల్లర డబ్బులతోని గంపెడంత రేషన్ ఇచ్చి మేమే రేషన్ డీలర్లం, ఓ ప్రభుత్వమా మాకేది మా వేతనం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేమే రేషన్ డీలర్లం, గల్లీ నుంచి దాకా మేమే రేషన్ డీలర్లం, మాకేది మా వేతనం, ఓ ప్రభుత్వమా మాకేది మా వేతనం. జై తెలంగాణ. దానికి సంబంధించినటువంటి నాయకుడి వర్గానికి సంబంధించిన ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు 6 నెలల నుంచి కమిషన్ రావటం లేదు కాబట్టి ఆ కమిషన్ కొరకు పోరాటం కొరకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 6 మంత్స్ నుంచి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మా పిల్లలు బడిలో చదువుతున్నారు, అదేవిధంగా మేము బడి ఫీజు కట్టాలి, మేము రేషన్ షాపును మెయింటైన్ చేయడానికి రేషన్ షాపు మేము రెంట్కు తీసుకున్న ఆ యొక్క రెంట్ కట్టాలి, అదేవిధంగా మా పిల్లలకు ఫీజు కట్టాలి, మేము నిత్యావసర వస్తువులు కొనుక్కొని దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్, అదేవిధంగా రాష్ట్ర
సివిల్ సప్లై కమిషనర్ గారు వెంటనే దీనిపై చర్య తీసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లందరికీ వెంటనే దాదాపు 46 కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.